స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ అభ్యర్థి నర్సింహులకు మద్దతుగా నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్తులకు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డుల పంపిణీ, సన్నబియ్యం సరఫరా, ఇందిరమ్మ చీరలు, రైతులకు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ కాలంలో పేదలకు రేషన్ కార్డులు, ఇండ్ల పంపిణీ వంటి సేవలు నిలిచిపోయాయని ఆయన విమర్శించారు. గజ్వేల్ మండలంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సింహులు గౌడ్, పిట్ల నర్సింహులు సహా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. గజ్వేల్ మండలం కేసీఆర్ నియోజకవర్గం ఉన్నాం మేము. మాకు ఇంతవరకు కూడా మా గ్రామానికి ఒక మండల్ లీడర్ ఉన్నాడు, ఒక జిల్లా లీడర్ ఉన్నాడు, అయినా కానీ ఒక ఇల్లు ఇవ్వలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా ఊరికి 26 ఇండ్లు మా సర్పంచ్ కష్టపడి 26 ఇండ్లు శాంక్షన్ చేయించుకొచ్చిండు. మాకు 2 లక్షల రుణమాఫీ వచ్చింది. మా సర్పంచ్ ఒక ఇద్దరికి స్వయంగా పైసలు పెట్టి స్వయంగా 2 ఇండ్లు కట్టించిండు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడైతే మాకైతే రుణమాఫీ ఉన్నది, 2 లక్షల రుణమాఫీ ఉన్నది. రైతు బంధు వస్తుంది, గ్యాసు 500 గ్యాస్ వస్తుంది, ఫ్రీ 200 యూనిట్లకు ప్రతి ఒక్క 200 యూనిట్లకు కరెంటు మాఫీ వస్తుంది. మాకైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లకు ఇప్పుడు సన్నోట్లు పెట్టుకొని 500 బోనస్ కూడా ఇస్తుండు. మళ్ళీ సన్న బియ్యం కూడా మాకు ఇచ్చుట్లా చాలామంది ప్రజలు మాకు మంచి పేరున్నది. సన్న బియ్యంతో రైతు రుణమాఫీ అయింది 2 లక్షల వరకు. ఇవన్నీ మాకు బాగుంది. అందుకే మేము మా అభ్యర్థి కాసం సత్య కత్తెర గుర్తు ఓటేసి ఆయనను అతి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని